నమస్కారం వార్తా కిరణం వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల ముందుగా హెడ్లైన్స్. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలు. వైఎస్ఆర్ బతికి ఉంటే ఏపీ పరిస్థితి మరోలా ఉండేది. రాహుల్ గాంధీ వ్యాఖ్య. రెండు రాష్ట్రాలు రెండు కళ్ళు అని చంద్రబాబు అంటున్నారు. దీనిపై అనుమానాలు ఉన్నాయి. అంబటి రాంబాబు. వైసీపీ పాలన ఏపీలో ఎమర్జెన్సీని తలపించిందని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి వ్యాఖ్యలు. ఇక డీటెయిల్స్ చూస్తే నేడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా ప్రత్యేకంగా ఓ వీడియో సందేశాన్ని పోస్టు చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ బతికి ఉంటే ఏపీ పరిస్థితి మరోలా ఉండేదన్నారు. ఆయనను కోల్పోవటం రాష్ట్ర ప్రజలకు తీరని లోటని చెప్పారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని షర్మిల కొనసాగిస్తారని ఈ సందర్భంగా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తాను ప్రారంభించిన భారత్ జోడో యాత్రకు ఒక రకంగా వైఎస్ఆర్ పాదయాత్ర స్ఫూర్తి అని అన్నారు. నమస్కార్. టుడే is Rajashekar Reddy's birthday. A true leader of the masses, a person who felt for the people of Andhra Pradesh, who believed in the people of Andhra Pradesh and who lived for the people of Andhra Pradesh. It's a tragedy that we lost him, and I'm absolutely certain that if he was here today, Andhra Pradesh would be a completely different place. It would not be facing the tragedies, the difficulties it is facing today. Sharmila ji is his daughter. I've got to know her well. I'm confident that she's going to take forward Rajashekar Reddy ji's legacy, and she's going to do it because she has the same sentiment, the same tenacity, the same grit and the same affection and love for the people of Andhra Pradesh that he had. I personally learned a lot from Rajashekar Reddy ji. My Bharat Jodo Yatra, the walk from Kanyakumari to Kashmir, was inspired by Rajashekar Reddy ji's yatra across Andhra Pradesh. I remember seeing the visuals of Rajashekar Reddy ji walking through the heat, walking through the rain, and walking with the people of Andhra Pradesh. And we took some of those ideas and we merged them into our Bharat Jodo Yatra. I'd like to wish you all the best for Rajashekar Reddy ji's birthday. We will remember him with love and affection. Thank you. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. మహానేత డాక్టర్ వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన తండ్రికి ఘన నివాళులర్పించారు. వైఎస్ జగన్తో పాటు వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, పలువురు కుటుంబ సభ్యులు కూడా పాల్గొని మహానేతకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొని వైఎస్ఆర్కు జయంతి నివాళులర్పించారు. సెల్లులు డౌన్ చేయండి అన్న మీరు.
వైసీపీ పాలన ఏపీలో ఎమర్జెన్సీని తలపించిందని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో జరుగుతున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ జగన్ పాలనలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయన్నారు. జగన్ ఎంత నొక్కేశారో ప్రజలు గమనించి ఎన్నికల్లో ఓడించారని తెలిపారు. బాధ్యతతో మెలుగుతూ ఏపీ అభివృద్ధికి సహకరిద్దామని ఎంపీ పురంధేశ్వరి వెల్లడించారు. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. రాష్ట్ర స్థాయిలో కూడా అద్భుతమైనటువంటి విజయాన్ని ఎన్డీఏ కూటమి వాళ్ళ కైవసం చేసుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా అనూహ్యంగా ఇవాళ ఎన్డీఏ కూటమిని అక్కడ కేంద్రంలో ఇక్కడ మన రాష్ట్రంలో కూడా ఆశీర్వదించడం జరిగింది. అయితే మనం ఇక్కడ గుర్తించవలసినటువంటి విషయం, వారు అందించినటువంటి ఆశీర్వాదంలో వారి యొక్క ఆకాంక్షలు అపేక్షలు కూడా ఇమిడి ఉన్నాయనేటువంటి విషయాన్ని అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా గుర్తిస్తుంది అని చెప్పి మరి రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి కూడా ఈ సమావేశ మాధ్యమంగా నేను తెలియజేస్తున్నాను. ఇవాళ ప్రజలు మనకి ఇంత పెద్ద ఎత్తున ఓటు వేశారంటే ఇది కేవలం ఎన్డీఏ కూటమికి వేసినటువంటి ఓటు కాదు. ఇది ప్రత్యక్షంగా కూటమికి వారు ఓటు వేసినా కూడా ఇది పరోక్షంగా వికసిత్ భారత్ కి, అదేవిధంగా స్వీయ ఆధారిత భారత్ కి, ఆత్మ నిర్భర్ భారత్ కి ప్రజలు వేసినటువంటి ఓటు అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. గడిచిన 10 సంవత్సరాల కాలం ఏదైతే ఎన్డీఏ కూటమి కేంద్రంలో అధికారంలో ఉన్నదో ఆ కూటమి అద్భుతమైనటువంటి పరిపాలనని దేశానికి అందించినటువంటి సందర్భంలో, ప్రజా సంక్షేమ పాలనని ప్రజలకు అందించినటువంటి నేపథ్యంలో, అవినీతి రహిత పాలనని ప్రజలకు అందించినటువంటి తీరుని గమనించి ప్రజలు ఇవాళ ఎన్డీఏ కూటమికి వారి ఆశీర్వాదాన్ని అందించారు అని అంటే ఇది ఒక రకంగా ఎన్డీఏ కూటమి అనుసరిస్తున్నటువంటి వైఖరికి ఆమోద ముద్ర వేశారు అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. ఎన్డీఏ పరిపాలన సందర్భంలో దేశంలో అద్భుతమైనటువంటి ప్రగతి మన దేశం సాధించింది. ప్రపంచంలో స్థూలోత్పత్తి ఏదైతే ఉన్నదో అది కేవలం 3% ఉంటే మన భారతదేశ ప్రగతి 7-8% ప్రగతిని సాధించింది అంటే అది మన ఎన్డీఏ ప్రభుత్వం అనుసరించినటువంటి వైఖరి, వారు అనుసరించినటువంటి విధానాలే అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నారు. ప్రపంచంలో 11వ ఆర్థిక శక్తి భారతదేశం అని చెప్పి ప్రజలు చెప్పేవారు. అటువంటి ఆర్థిక శక్తిని 11వ స్థానం నుండి 5వ స్థానానికి తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికే ఇది సాధ్యమైంది అని చెప్పి మనం గమనించాలి. 5వ ఆర్థిక శక్తిగా ఇవాళ ప్రపంచంలో భారతదేశం గుర్తింపు చెందినటువంటి సందర్భంలో మరి దాని యొక్క పర్యవసానం ఏ విధంగా మన దేశం మీద ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఒకసారి విశ్లేషించుకోవలసినటువంటి అవసరం చాలా ఉంది. 5వ ఆర్థిక శక్తిగా ఎదిగినటువంటి భారతదేశం ఇవాళ ఆ స్థాయికి ఎదగలిగింది కాబట్టి దేశంలో 4 కోట్ల మంది పేదలకి ఇళ్లు ఇవ్వగలిగింది. అదేవిధంగా 10 కోట్ల మంది పేదలకి మరి టాయిలెట్ నిర్మాణం చేసి, మరుగుదొడ్ల నిర్మాణం చేసి పేదలకు ఇవ్వగలిగాం. దేశంలో 80 కోట్ల మంది పేదలకి ఉచితంగానే మనం ప్రతి ఒక్కరికి 5 కిలోల బియ్యం అందిస్తున్నామంటే అది 5వ ఆర్థిక శక్తి. ఇటీవల హైదరాబాద్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కావడంపై ఏపీ మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబు తనకు 2 రాష్ట్రాలు 2 కళ్ళ వంటివని చేసిన వ్యాఖ్యల పట్ల అంబటి సందేహాలు వ్యక్తం చేశారు. చంద్రబాబు తెలంగాణ డిమాండ్లను అంగీకరించినట్టేనా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆయన ఏం ద్రోహం చేయబోతున్నారు? 2 రాష్ట్రాలు 2 కళ్ళు వంటివని అనటంలో అంతరార్థం ఏమిటి? దీని వెనుక ఏదో కుట్ర ఉంది. 2 సీఎంల సమావేశంలో ఏం చర్చించారు? ఎందుకు ఆ వివరాలను రహస్యంగా ఉంచుతున్నారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఎందుకు ఏర్పడింది అనే దాని మీద ఒక వివరణ ఇవ్వలేకపోయారు. ఇంకొక అంశం ఏమిటంటే ఈ సమావేశానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన బృందంతో కలిసి వెళ్లే ముందు అనేకమైనటువంటి లీకులు తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది కొన్ని అంశాలు అనేది
అన్ని మీడియా ఛానల్లో విపరీతంగా ప్రచారమైంది. ఇప్పుడు కూడా ప్రచారం అవుతా ఉన్నది. ఈ ప్రచారం అవుతున్నటువంటి అంశాల మీద సమావేశం ముగిసిన తర్వాత తెలంగాణ ఉప ముఖ్యమంత్రి గారు, తెలంగాణ మంత్రులు, ఆంధ్ర రాష్ట్ర మంత్రులు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో మీడియా ప్రతినిధులు ఇదే ప్రశ్నలు అడిగితే వాటికి సమాధానం చెప్పుకోకుండా దాటవేశారు. ఇది మరింత అనుమానాలకు తావు చూస్తున్నటువంటి అంశం. అసలు జనరల్గా ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకున్నారు అంటే ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారని అందరూ ఎదురు చూశారు. చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి మీటింగ్ జరిగింది కాబట్టి వారిద్దరూ ఉమ్మడిగా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇస్తారని అందరూ ఎదురు చూశారు. వాళ్ళు రాలేదు. మంత్రివర్గ సభ్యులు ఇచ్చారు. వారు కూడా ప్రశ్నలకు సమాధానం చెప్పుకోకుండా ఏదో రెండు మాటలు అట్లా మాట్లాడి ముక్తసరిగా మాట్లాడి వెళ్లిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. రాష్ట్రంలో అనేక మంది కూడా ఇదే విధంగా భావిస్తున్నారనేది మా అభిప్రాయం. ఎందుకనంటే రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు పూర్తయింది. ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విభజన జరిగినప్పుడు ఏపీకి మన రాష్ట్రానికి అనేకమైనటువంటి సమస్యలు అపరిష్కృతంగా మిగిలిపోయాయని, దానివల్ల మనకు తీవ్రమైన నష్టం జరుగుతుందనేటువంటి అభిప్రాయం ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. రాష్ట్రం విడిపోయినప్పుడు మొదటిగా ముఖ్యమంత్రి అయింది నారా చంద్రబాబు నాయుడు గారు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేశారు. 10 సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండేటటువంటి వెసులుబాటును ఆ రోజు రాష్ట్ర విభజన జరిగినప్పుడు చట్టంలో పెట్టారు. ఎందుకనంటే రాజధాని లేని రాష్ట్రం కాబట్టి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేసుకొని అప్పుడు హైదరాబాద్ నుంచి తరలి వెళ్ళిపోతారు అనేటువంటి భావనతో ఆ ప్రొవిజన్ పెట్టారు. ఆ అవకాశాన్ని మనకిచ్చారు విడిపోయినటువంటి రాష్ట్రంగా. నేను అడుగుతా ఉన్నా, అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోలేకపోయాం? 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అవకాశాన్ని ఉపయోగించుకోకుండా ఎందుకు పారిపోయి వచ్చారు అనేది ఇక్కడ ప్రశ్న అని అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఈ సందర్భంలో చెప్పవలసినటువంటి బాధ్యత, గుర్తు చేయవలసిన బాధ్యత మాకుంది. ఎందుకు వచ్చేశారు? ఉమ్మడి రాజధానిని వదిలేసి ఆయన టకటక వచ్చేసాడు. వచ్చేసి ఇక్కడ ఆఫీస్ లేదు. ఆయనే చెప్తున్నాడు. నగరపాలక నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలకు వైఎస్ విగ్రహానికి పూలమాలలు పునరంకిత మహాదాముని వైసీపీ నగర అధ్యక్షులు అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పేద ప్రజల హృదయాలలో చెరగని ముద్రను వేసుకున్న వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలకు అనుసరణీయమని అన్నారు. అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల హృదయాలలో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న నాయకుడు రాజశేఖర రెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గుజ్జల నారాయణరావు, వైసీపీ నాయకులు బొంగ భానుమూర్తి, వరహాచారి, నామాల సర్వేశ్వరరావు, ముద్దడ ఆదినారాయణ, గుండా వీరభద్రారావు, గండబోయిన సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదినం జయంతి పురస్కరించుకొని ఈరోజు విజయనగరం పట్టణంలో అన్ని డివిజన్లో కూడా ఎక్కడైతే వారి విగ్రహాలు ఉన్నాయో అన్నిటి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేట్లు అందరూ కూడా సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. పెద్దలు, మా ప్రీతం నాయకులు, మాజీ డిప్యూటీ స్పీకరు కోలగల వీరభద్రం గారి సూచనల మేరకు పట్టణంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ జయంతిని సంబరాలు జరుపుకుంటున్నాం. మరి రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పాలంటే ముఖ్యమంత్రిలో ఈ రాష్ట్రంలో ఎవరైనా పేద ప్రజల కోసం
బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచించవలసిన వ్యక్తి ఎవరంటే మొట్టమొదటిగా రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పచ్చు. మరి ఆ రోజు ఆరోగ్యశ్రీ అవనివ్వండి, ఫీజు రిమెంబర్మెంట్ అవనివ్వండి, 104, 108 ఇవే కాకుండా ఆయన పాదయాత్రలో ఇచ్చిన హామీలు తక్కువ, చేసిన పనులు ఎక్కువ. మరి అలాంటి వ్యక్తి ఈరోజు మనలో లేకపోవడం చాలా బాధాకరం. ఆయన లేనప్పటికీ ఆయన ఆశయాల్ని, ఆయన తాలూకా ఉద్దేశాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అమలు చేస్తూ ఆయన ఆలోచనలకు తగ్గట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర పార్టీ నడుస్తున్న ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అలాగే విజయనగరంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మరి రానున్న రోజుల్లో ఏదైనా సరే కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది. రానున్న రోజుల్లో అందరూ కలిసి మళ్ళీ మనకి మంచి రోజులు వచ్చినంత అందరూ కలిసి మెలిసి అందరము పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో టిట్కో గృహాల సముదాయ కాలనీలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెదేపా శ్రేణులతో కలిసి శ్రమదానం చేశారు. ప్రజలు సంచరించడానికి వీలు లేకుండా కాలనీలో అడవిలా పెరిగిన చెట్లు, మట్టి గుట్టలను తొలగించారు. మంత్రి రామానాయుడు స్వయంగా పారా పలుగు పట్టి పనులు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గతంలో తెదేపా ప్రభుత్వంలో గృహాలను 90% పూర్తి చేస్తే వైకాపా ప్రభుత్వం 5 ఏళ్లలో అరబస్తా సిమెంటు, రూపాయి పని లేదన్నారు. వారి మహిళల సొంతింటి కళ నెరవేర్చాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 లక్షల ఎన్టీఆర్ టిట్కో ఇళ్లు, మన పాలకులలో 7,159 ఇళ్లు ఆ రోజు 2019 ఎన్నికల నాటికి 90% ఆ రోజు పూర్తి చేస్తే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో ఒక్క అర్బస్తా సిమెంట్ గాని, ఒక్క రూపాయి గాని పెట్టకుండా ఆ పేదల మీద, ఆ మహిళల మీద కక్ష సాధించడానికి నిదర్శనం ఈ రోజు ఏదైతే ఎన్టీఆర్ టిట్కో ఇళ్లలో పెద్ద మాదిరిగా ఒక చిట్టడవిల మాదిరిగా పెరిగిపోయిన వృక్షాలతో నిండి పాములు పుట్టలతోటి ఏదైతే కట్టినటువంటి కట్టడాలు, బిల్డింగులు కూడా మరి చెదలు పట్టినటువంటి స్థితికి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో తీసుకొచ్చాడని అంటే, పేదల మీద కనికరం లేనిటువంటి, మానవత్వం లేనిటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకే ప్రజాస్వామ్యంలో, రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి వ్యక్తి ఉండడానికి అర్హుడు కాదు అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా ఏదైతే ఎంతో కష్టపడి శ్రమించి మేము 2 సంవత్సరాల్లో 90% పూర్తి చేశాం. మరి ఈవేళ ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి దీని మీద ఖర్చు పెట్టకపోగా, మేము కట్టినటువంటి ఇళ్లను సైతం బ్యాంకులకి తాకట్టు పెట్టి ఒక్కొక్కరి నెత్తి మీద 3,80,000 ఈ రోజు వడ్డీతో కలుపుకుంటే 8-10 లక్షల రూపాయల చొప్పున నా పాలకొల్లు నియోజకవర్గంలోనే మేము కట్టినటువంటి ఈ ఎన్టీఆర్ టిట్కో ఇళ్ల మీద 180 కోట్ల రూపాయలు ఈవేళ ఆయన తనఖా పెట్టి ఆయన అకౌంట్లోకి తరలించుకున్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే దగ్గర 7-8 వేల కోట్ల రూపాయలు ఎన్టీఆర్ టిట్కోలను తాకట్టు పెట్టి మరి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ రోజు మరి ఆ తాకట్టు పెట్టినటువంటి డబ్బులు కూడా కొన్ని కనీసం ఆ ఎన్టీఆర్ టిట్కో ఇళ్లు బ్యాలెన్స్ వర్క్ పూర్తి చేయడానికి కూడా ఉపయోగించాల. ఏమైపోయినాయి ఆ డబ్బులు? ఈ రోజు నా పాలకుల్లో 180 కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 7,000-8,000 కోట్ల రూపాయలు తాకట్టు పెట్టి తీసుకున్నారు. మరి ఆ తీసుకున్నటువంటి డబ్బులు ఎక్కడ కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి, దుస్థితి లేదు. కనీసం వేతనం అమలు, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ 10న దేశవ్యాప్త కార్మికుల డిమాండ్స్ డేను జయప్రదం చేయాలని సిఐటియు నంద్యాల జిల్లా మండల నాయకులు ఈరన్న, వీరారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం అదోనిలోని సుందరయ్య భవన్లో సమావేశంలో వారు మాట్లాడారు. 4 లేబర్ కోడ్లుగా సవరించిన చట్టాలను రద్దు చేయాలని, కనీస వేతనం 26,000, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్, గ్రాడ్యుటీ ఇవ్వాలని కోరారు. ప్రధానంగా ఆల్ ఇండియా సిఐటి కమిటీ పిలుపుకోవడం జరిగింది. ప్రధానంగా లేబర్ కోడ్ అనేటువంటిది గతంలో ఉన్నటువంటి ఈ యొక్క 25-24 కోళ్లను 4 కోళ్లుగా విభజించి ఆ కోళ్లను అనేటువంటి దాన్ని అట్లే కంటిన్యూషన్గా ఆ చట్టం అనేటువంటిది అట్లే అమలుపరిచేటువంటి పరిస్థితుల్లో ఈరోజు నరేంద్ర మోడీ ఒకసారి అధికారం వచ్చినటువంటి దాని సందర్భంగా చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి దాన్ని సంరక్షించుకోవాలని, దానికి అట్లా చేయలేకుంటే నేను తెలుగు 10వ తేదీన పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి ఆల్ ఇండియా కమిటీ కూడా పిలుపు ఇవ్వడం జరిగింది. రెండవది, ఈరోజు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూడా సిఐటిగా పోరాటం చేస్తుంది.
దాంతోపాటు ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ అయితేనేమి, ఆశా వర్కర్స్ అయితేనేమి, మధ్యాహ్న భోజనం సమస్యను కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆల్ ఇండియా కమిటీ కూడా ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం కూడా పరిష్కరించలేదు కాబట్టి ఇప్పటికైనా ఈ స్కీమ్ వర్కర్ల యొక్క సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని, పెరుగుతున్న రేట్లకు అనుగుణంగా వాళ్ళ జీతాలు కానీ వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్స్ కానీ వాళ్ళందరూ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి సిఐటిగా కోరడమైనది. అయితే మరి ఆ రకంగా చేయలేకపోతే రేపు జరిగేటువంటి పద్ధతులను పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తామని చెప్పేసి సభ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.